రాష్ట్ర కార్యాలయం నుంచే ఇన్విజిలేటర్ నియామకం, పర్యవేక్షకులు స్క్వాడ్తో కలిసి 37,000 మంది ఎంపిక అధికారుల కసరత్తు అన్నటువంటిది హైలైట్ చేశారు. పార్కు స్థలంలో పాగా అంటూ అది ప్రజా అవసరాల కోసం వదిలిన స్థలం, అంటే పూర్తిగా పంచాయతీ స్థలం. ఇక్కడ పార్కు, బడి, గుడి నిర్మించవచ్చు లేదా ఇతరత్ర ప్రజా అవసరాలకు వాడుకోవచ్చు. ఈ ప్రాంతంలో భూములదారులకు రెక్కలు రావడంతో ఈ స్థలం చాలా ఖరీదుగా మారింది. దీంతో కొందరు కబ్జారాలు దీనిపై కన్నేశారు. వీరికి అధిక పార్టీకి చెందిన కొందరు అండగా నిలుస్తున్నారు. ఫలితంగా 5 కోట్ల విలువైన ఓపెన్ కామన్ స్థలం అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఏర్పడింది. కానీ స్థానికులు తమ శక్తి మేర వీరి ఆగడాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అనంతపురం రూరల్ మండలం కుక్కలపల్లి కాలనీ పంచాయతీ ఐజీ నగర్ పక్కన 21 సర్వే నెంబర్లో 8.91 ఎకరాలు గొంది రామలక్ష్మం 2007లో లేఅవుట్ వేశారు. ఇందులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజా ప్రయోజనాల కోసం కామన్ సైట్ 44 సెంట్ల స్థలాన్ని వదిలారు. ఈ ఓపెన్ స్థలంపై కొందరు కనుబడింది. 2009 ఏప్రిల్లోనే జి రాజేంద్ర నాయుడు, తుమ్మల నాయుడు, వి హనుమంత నాయుడు, నాగేంద్ర, ఎన్ తారక రామేశ్వర్ పేర్ల మీద జీపీఏ చేయించుకున్నారు. ఈ స్థలంలో పాగా వేసేందుకు గత ప్రభుత్వంలో అక్రమార్కులు ప్రయత్నించారు. ఇందులో భాగంగా కొందరు పేర్ల మీద అగ్రిమెంట్ కూడా చేయించారు. క్షేత్రస్థాయికి వెళ్లేసరికి స్థానికులు, అప్పుడు ప్రజాప్రతినిధులు, సిపిఐ నాయకులు అడ్డుకున్నారు. ఓపెన్ స్థలం అన్యాక్రాంతం కావడానికి వెళ్ళేదని తక్షణ చర్యలు చేపట్టాలని అప్పుడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 44 సెంట్ల ఓపెన్ స్థలంలో కుక్కలపల్లి పంచాయతీ నిధులతో పార్క్ అభివృద్ధి చేయాలని 2021 అక్టోబర్ 14న అహుడా వైస్ చైర్మన్కి లేఖ కూడా రాశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కబ్జాకోరులు మళ్లీ రంగంలోకి దిగారు. రాఫ్తా నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడు తెరవెనక మంత్రంగా నడిపారు. ఈ క్రమంలో 5 నెలల కిందట 44 సెంట్ల స్థలాన్ని జేసీబీలతో చదును చేసేందుకు కబ్జాదారులు ప్రయత్నించారు. స్థానికులు ఏర్పాటు చేసుకున్న నాగులు కట్టం సైతం ధ్వంసం చేశారు. రావి, వేప చెట్లను తొలగించడంతో స్థానికులు తిరగబడ్డారు. దీంతో ఈ స్థలం మాది, ఎవరు వచ్చినా ఏమీ కాదు, మీకు కావాలంటే 8 సెంట్లు వదిలిపెడతాం, లేదంటే అది లేదని కబ్జాదారులు హెచ్చరించారు. స్థానికులు వెంటనే అనంతపురం రూరల్ పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు జేసీబీతో పనులు చేస్తున్న నాగేంద్ర, రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఒకరు తదితరులను అదుపులో తీసుకున్నారు. బాధితులు ఫిర్యాదు చేసిన కేసు నమోదుకు వెనకడు వేశారు. ముఖ్యమైన వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడంతో పోలీసులు సైలెంట్ అయ్యారని ఆరోపణలని. అయితే అధికార పార్టీకి చెందిన నేతలు అండడంతో అక్రమార్కులు తాజాగా మళ్లీ రంగంలోకి దిగారు. ఈ స్థలం తమదేనని విక్రయిస్తామంటూ కొనుగోలుదారులకు చూపిస్తున్నారు. తరచూ వాహనాలు వచ్చి స్థలాన్ని చూసి వెళ్తున్నారని స్థానికులు వాపోతున్నారు. కుక్కలపల్లి కాలనీ పంచాయతీ పరిధిలోని 21 సర్వే నెంబర్లోని ప్రైవేట్ లేఅవుట్లో ప్రజా ప్రయోజనాల కోసం 44 సెంట్ల స్థలాన్ని వదిలారు. ఇది పూర్తిగా పంచాయతీకి సంబంధించిన స్థలం. ఎవరు ఆక్రమించిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. త్వరలోనే అక్కడ ఒకవైపు అంగన్వాడీ భవన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం, మరోవైపు నరిగమ్మ ఆలయం నిర్మాణాన్ని పరిశీలిస్తున్న. మిగతా స్థలంలో పార్క్ ఏర్పాటు చేస్తాం. 1 సెంటు కూడా అన్యాక్రాంతంగానేమో ప్రజలకు ఉపయోగపడేలా చూస్తాను తహసీల్దార్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇక్కడ వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే వైసీపీ టైంలోనే వాళ్ళు కబ్జా చేయడానికి చూసినప్పుడు 2021 అక్టోబర్ 14న అహుడాకి లేక 2021 తర్వాత 24 అంటే 3 సంవత్సరాలు ఉంది వైసీపీని అధికారులు. అప్పుడే ఎందుకు దీన్ని పార్క్ కిందకు మార్చలేదు, లేఖలు రాసి ఊరుకోవడం ఏంటి అంటే వీళ్ళకి కూడా అందులో ఆ రోజున వీళ్ళు ఎవరైనా వేద్దాం అనుకున్నట్టున్నారు. వ్యవహారం అట్లా నడిచిపోయింది.